హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నార్మల్ నీడిల్తో హెవీ మగ్గం వర్క్ అండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి గోల్డ్ కలర్ సీడ్ బీడ్స్, లాంగ్ సైజ్ కార్దానా అండ్ ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్స్, స్టోన్ బీడ్స్ అండి, స్మాల్ సైజు. ఫస్ట్ మనకి ఆల్రెడీ బ్లౌజ్కి పైపింగ్ అనేది ఉందండి. ఆ పైపింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ గ్యాప్లో అలా డాట్ పెట్టుకొని లైన్ అనేది గీసుకోవాలి. లైన్ పెట్టుకొని డాట్ పెట్టుకొని లైన్ అనేది గీసుకోవాలండి. మొత్తం బ్లౌజ్ నెక్ ఫ్రంట్ వరకు అలా గీసేసుకొని తర్వాత చూడండి లైన్ గీసేసుకోవాలి. డాట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి లైన్ గీసుకొని తర్వాత ఇప్పుడు మనం 1/2 ఇంచ్ గ్యాప్లో డాట్ అనేది పెట్టుకోవాలి. నెక్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ గ్యాప్లో డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి. మొత్తం నెక్ మొత్తం అలా 1/2 ఇంచ్ గ్యాప్లో డాట్ పెట్టుకొని ఇప్పుడు పైన లైన్ గీస్తాం కదండి. ఈ 1/2 ఇంచ్ గ్యాప్లో మిడిల్లో ఆ లైన్ పైన ఒక డాట్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మిడిల్లో లైన్ పైన ఒక డాట్ అనేది అలా పెట్టుకోవాలి. మొత్తం నెక్ ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు మొత్తం అలా డాట్ అనేది పెట్టుకోవాలండి. అలా 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక డాట్ అనేది పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, అలా డాట్ అనేది పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్న తర్వాత చూడండి గ్యాప్లో ఫస్ట్ కొన్ని నార్మల్ నీడిల్ తీసుకొని దారం పెట్టుకోవాలండి. నార్మల్ నీడిల్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్క నుంచి. తర్వాత సీడ్ బీడ్స్ అన్నీ ఆ దారంకి అనేది ఎక్కించుకోవాలండి. దారం మొత్తం సీడ్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని అక్కడక్కడ మనం బీడ్స్ వేసాం కదా, అక్కడక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఆ బీడ్స్కి లైన్స్కి అక్కడక్కడ నాట్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. స్టిక్ చేయకుండా ఇలా బీడ్స్ నాట్ వేసుకుంటే ఏంటి అంటే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందండి. బాల్ చైన్ అయితే కలర్ చేంజ్ అవుతుంది. ఈ బీడ్స్ అయితే ఎక్కువ లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుందండి. అందుకే నేను ఇలా బీడ్స్తో ఇలా పెట్టాను. ఓకే, అక్కడక్కడ నాట్ వేసుకోవాలి. నెక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలా డాట్స్ పెట్టుకొని నాట్స్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి బ్యాక్ సైడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా నీడిల్ అని తీసుకోవాలి. నీడిల్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్స్, తర్వాత లాంగ్ కార్దానా, ఆరెంజ్ కలర్, లాంగ్ కార్దానా, ఆరెంజ్, గోల్డ్, ఆరెంజ్, అలాగే ఆల్టర్నేటివ్గా మొత్తం అలాగే థ్రెడ్కి మొత్తం అలాగే వేసుకుంటూ పోవాలండి. బీడ్స్ అన్నీ వేసాం కదా, అలా వేసుకోవాలి. బీడ్స్ మొత్తం వేసుకున్న తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని ఎక్కడెక్కడ డాట్ పెట్టుకున్నామో అక్కడక్కడ నాట్ వేసుకుంటూ పోవాలి. ఆల్టర్నేట్గా పైకి కిందికి అలా. ఫస్ట్ మిడిల్లో ఆరెంజ్ కలర్ ఉంది కదండి కర్దానా పైన, అక్కడ అది పైకి అనేది వచ్చేస్తుంది. ఒక కర్దానా చూడండి ఆరెంజ్ కలర్ సింగిల్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్ పైకి రావాలి. ఇలా డాట్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదండి, చూడండి డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా నీడిల్ బయటికి తీసుకొని పైన ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, సింగిల్ ఆరెంజ్ కలర్. తర్వాత ఇప్పుడు చూడండి ఆరెంజ్, గోల్డ్ బీడ్ ఆరెంజ్ వచ్చిన దగ్గర నాట్ వేసుకోవాలి. ఓకే, పైన ఆరెంజ్ కలర్ సింగిల్ బీడ్, కింద మాత్రం ఆరెంజ్, గోల్డ్ బీడ్ ఆరెంజ్ వరకు నాట్, అక్కడక్కడ మొత్తం బ్లౌజ్ మొత్తం నాట్స్ వేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఓన్లీ ఆరెంజ్, గోల్డ్ బీడ్ ఆరెంజ్ వరకు వేసుకొని అక్కడక్కడ నాట్ వేసుకుంటే అది కూడా వచ్చేస్తుందండి. అలా కూడా చేసుకోవచ్చు డిజైన్. ఓకే, ఇలా మొత్తం బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత ఆ గ్యాప్లో అనేది గమ్ పెట్టుకొని స్టోన్ బీడ్స్ చూపించాను కదా, ఆ స్టోన్ బీడ్స్ పెట్టుకోవాలి. చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. గ్యాప్ పెట్టుకొని గ్యాప్లో స్టోన్ బీడ్స్ అనేది పెట్టుకోవాలండి. ఓకే, స్టోన్ బీడ్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా నీడిల్ తీసుకొని 10 బీడ్స్ వేసుకోవాలి. 10 సీడ్ బీడ్స్ గోల్డ్ కలర్ వేసుకొని ఎక్కడ నుంచి అయితే స్టార్టింగ్ వేసామో అక్కడ నుంచి నీడిల్ని పైకి అనుకొని పైన నాట్ వేసుకోవాలి. 2 సైడ్స్ 2 నాట్స్ వేసుకుంటే మొత్తం అలాగే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేస్తే రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ 2 నాట్స్ వేసుకోవాలి నార్మల్ నీడిల్తోనే. అలాగే స్టోన్ చుట్టుముట్టు ఎక్కడెక్కడ స్టోన్స్ వచ్చాయో అక్కడ మొత్తం అలా కంప్లీట్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది.
ఓకే, ఇలా వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది సింపుల్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుందండి. మాకు హెవీగా వద్దు, చాలా సింపుల్గా అండ్ గ్రాండ్గా ఉండాలంటే ఈ డిజైన్ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే, బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా ఇలా అయిపోతుంది. స్లీవ్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. లెంతీ అయిపోయింది వీడియో ఇప్పటికే. ఓకే, కట్ చేసుకుంటే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుంది. నేను ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి ఆరెంజ్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ శారీ ఉంటే ఆ శారీ కలర్ తీసుకోండి. సీడ్ బీడ్స్ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉన్న గ్రాండ్గా కనిపిస్తుంది. ఓకే, చూడండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ట్రై చేసి ఎలా వచ్చింది, ఎన్ని డేస్ పట్టింది అనేది నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఆల్.